హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు డయాగ్నల్స్ ఇస్తే రాంబస్ ఎలా గీయాలి అనేదానికి ఈ వీడియో చేయబడింది. ఇక్కడ ఏబిసిడి అనేటువంటి రాంబస్, ఈ రాంబస్లో డయాగ్నల్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్, బీడీ ఈజ్ ఈక్వల్ 4.8 సెంటీమీటర్స్. దీనికి ఎలా గీయాలంటే ఫస్ట్ మీకు ఒక డయాగ్రామ్ వేసుకుందాం. రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఏబిసిడి, ఏసీని ఒక డయాగ్నల్ అంటాము, బీడీని ఇంకొక డయాగ్నల్ అంటాం. ఇప్పుడు ఏసీ డయాగ్నల్ 6 సెంటీమీటర్స్ ఉంది, బీడీ డయాగ్నల్ 4.8 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ డయాగ్నల్స్ రాంబస్లో దే ఇంటర్సెక్ట్ పర్పెండిక్యులర్లీ, బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఓ దగ్గర కట్ చేసుకుంటాయి. మరియు ఇక్కడ 90 డిగ్రీస్ కూడా ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ ఇది నేను ఒక రఫ్ డయాగ్రామ్. ఇక్కడ సైడ్స్ ఇవ్వకుండా ఓన్లీ డయాగ్నల్స్ మాత్రమే ఇచ్చిండు. ఇచ్చినవి ఎలా గీయాలో చూద్దాం. ఫస్ట్ ఏసీ 6 సెంటీమీటర్స్, ఏసీ డయాగ్నల్ గీద్దాం. 6 సెంటీమీటర్స్ ఎలా గీయాలి? ఇది ఫస్ట్ 0 దగ్గర మార్క్ చేసుకోండి, చిన్న చుక్క. ఇక్కడ 6 అని ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా. తర్వాత దీనికి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది డ్రా చేయాలి. ఏసి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా డ్రా చేయాలి అంటే, కంపాస్లో రేడియస్ మోర్ దాన్ హాఫ్ తీసుకోవాలి. ఏసీలో మోర్ దాన్ హాఫ్. ఇప్పుడు ఇది సపోజ్ ఇక్కడ ఏసీలో డిస్టెన్స్లో మోర్ దాన్ హాఫ్, హాఫ్ కంటే ఎక్కువ. ఇది హాఫ్ కంటే తక్కువ, ఇది నియర్లీ హాఫ్, హాఫ్ కంటే ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువనే తీసుకుంటుంది, ఎంతైనా తీసుకోవచ్చు. మోర్ దాన్ హాఫ్ రేడియస్ తీసుకొని ఇక్కడ విత్ సెంటర్ ఏ డ్రా ఆర్క్స్ ఐదర్ సైడ్, ఇటు పైకి ఇటు కిందికి ఆర్క్స్ డ్రా చేయండి. ఏ దగ్గర పెట్టేసి అటు ఇటు. మళ్ళీ సేమ్ రేడియస్, ఈ రేడియస్ మార్చొద్దు, సేమ్ రేడియస్ తీసుకొని సి దగ్గర పెట్టేసి ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి ఆర్క్స్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తే ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ డ్రా చేస్తే ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే అర్థమైంది. ఈ లైన్, దీన్ని ఎల్ అనుకుందాం, ఈ లైన్ ఈ ఏసీని ఓ దగ్గర పర్పెండిక్యులర్గా కట్ చేస్తుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. తర్వాత ఏఓ ఎంత ఉంటుందో ఓసీ కూడా అంతే ఉంటుంది. బైసెక్టర్ అంటుంది, ఇటు ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది, పర్పెండిక్యులర్గా ఉంది. దీని మీద బీడీ పాయింట్స్ ఉంటాయి, వాటిని గుర్తించాలి. ఎలా గుర్తించాలి? ఇక్కడ బీడీ పాయింట్స్ అంటే, బీడీ డయాగ్నల్ లెంత్ 4.8. సో అందులో హాఫ్ తీసుకుందాం. బీడీలో హాఫ్, బీడీలో హాఫ్ అంటే 4.8/2, 2.4 సెంటీమీటర్స్ రేడియస్గా తీసుకొని 2.4 సెంటీమీటర్స్ ఇందులో రేడియస్గా తీసుకుందాం. 2.4 తీసుకొని ఓ దగ్గర మనము కంపాస్ పెట్టేసి 2.4 ఓ దగ్గర కంపాస్ పెట్టేసి బోత్ సైడ్స్ ఆర్క్స్ డ్రా చేద్దాం. ఇటు 2.4 మొత్తము 4.8 అవుతుంది. సో ఈ పాయింట్ డి, ఈ పాయింట్ బి, లేదా పైది బి కింది డి వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఏబి, డిసి, సిడి, ఏబి ఈ విధంగా పాయింట్స్ కలిపేస్తే మనకు కావాల్సినటువంటి రాంబస్ వచ్చేసింది. ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఉంటుంది, మనం ఆల్రెడీ గీసాము. ఇప్పుడు బీడీ ఈజ్ ఈక్వల్ టు కూడా 4.8 ఉన్నది. ఆ తర్వాత పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయింది. సైడ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఈక్వల్ లెంత్లో సైడ్స్ ఇక్కడ ఈ విధంగా 4 సెంటీమీటర్స్ నియర్లీ వచ్చేసినాయి. ఈ విధంగా మనం రాంబస్ని గీయాల్సి ఉంటుంది. మీరు కూడా ఇలాంటిది ట్రై చేయండి.